ఎవరు మా అందరికి తెలిసిన వ్యక్తి అంటే లేదులే. ఏ చెప్పేస్తే ఇప్పుడు ఒక thumbnail కి వచ్చేస్తుంది. అందుకే చెప్పట్లేదు. నీకెందుకు వ్యూస్ ఇవ్వడం, thumbnail పెట్టి మళ్ళీ నాకు తలకాయ నొప్పి బయటకు వచ్చాక. వాయిడ్లో అయితే ఉన్నారు వాయిడ్ ప్రస్తుతానికి. వాయిడ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఆ వాయిడ్ క్లియర్ అయినప్పుడు. ఎంతో తెలివిగా ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా, మీరు అసలు చాలా నేర్పించింది టీవీ నెమ్మదిగా అన్ని. అలా సైలెంట్ గా ఆన్సర్ చెప్పాలా వద్దా అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా కొంచెం నేర్పించింది టీవీ బాగా. కొంచెం కాదు బాగానే నేర్పించింది. వెంటనే సమాధానాలకి పంచులు వేయడం కూడా అదే వచ్చేసింది. కదా ఆ స్పాంటినిటీ లేక బిగ్ బాస్ లో చచ్చా. అప్పుడు లేదు. అవును, అప్పుడు తెలియలా. ఉమ్. అంటే ఐ థింక్ బికాస్ దట్స్ వై టీవీ ఆర్టిస్ట్ షైన్ ఇన్ బిగ్ బాస్. యా. బికాస్ వాళ్ళకి టీవీ షోస్ ఇవి ఉంటాయి కదా, ఈవెంట్స్, ఇవి చేయడం వల్ల వాళ్ళకి ఆ స్పాంటినిటీ వచ్చేస్తాయి, పంచులు బ్యాక్ అండ్ ఫోర్త్ అవన్నీ. ఓకే. ఫిల్మ్ యాక్టర్స్ కి ఏంటంటే లైన్స్ వాటికి అలవాటు పడిపోయి ఉంటాం, డైలాగ్స్ చెప్పినవే చెప్పాలి అట్లా. ఆ స్పాంటినిటీకి అంత స్కోప్ ఉండదు ఓకే. ఫిల్మ్ యాక్టర్స్ కి. సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బిగ్ బాస్ లో. ముందు ఆ, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందుకని టీవీ యాక్టర్స్ ఎక్కువ షైన్ అవుతారు బిగ్ బాస్ లో. వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు మూమెంట్స్ ని. కరెక్ట్. డ్రామా ఎక్కడ పండించాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ చేయాలి, అదంతా. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా? చాలు, ఒకసారి అయిపోయింది చాలు, అంతే. ఎందుకట్లా వెళ్ళండి సరదాగా అట్లా. సరదా ఏం కాదు, అది సరదా తీసుకోవడానికి వెళ్ళాలి. అద్దు ఒకసారి చాలు. అంతేనా? పెద్ద టార్చర్ బిగ్ బాస్ లో ఉండడం, చాలా టార్చర్, చాలా మెంటల్ టార్చర్. అది మెంటల్ టార్చర్. మెంటల్ టార్చర్ ఎక్కువ. ఫిజికల్ టార్చర్. ఫిజికల్ కూడా ఉంటది కానీ ఫిజికల్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది. ఎందుకట్లా? ఫిజికల్ అంటే కనిపిస్తుంది, మీరు దెబ్బలు తగిలించుకుంటారు కాబట్టి ఓకే. ఫుడ్ లేకపోవడం, నిద్ర లేకపోవడం, అదంతా ఫిజికల్ టార్చర్, అది అలవాటు పడిపోతాం. కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. మన ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరు అర్థం కాదు. గ్రూపిజం నడుస్తూ ఉంటది, గ్రూప్ గేమ్స్ నడుస్తుంటది. యూ విల్ గెట్ కార్నర్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్ గుడ్ పార్టిసిపెంట్. ఇప్పుడు ఏమీ ఆడని వాడికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నువ్వు ఏదో ఆడుతున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో నడుస్తుంది అనుకో, దెన్ యూ విల్ బి కార్నర్డ్. టార్గెట్ నడుస్తుంటది. ఇప్పుడు ఒక 10-15 మందిలో ఒక 5 అయితే హెవీ డ్రామా నడుస్తుంటది. 5 మీద ఎక్కువ వెళ్తా ఉంటది అనమాట, ఫోకస్ చేస్తారు మొత్తం. సో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది మెంటల్ టార్చర్. నామినేషన్స్ టైంలో కానీ, నామినేషన్స్కి వెళ్ళే ముందర, పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో అది కొంచెం ఉంటుంది. బయటకు వచ్చాక సోషల్ మీడియా టార్చర్ ఉంటుంది. సో ఖచ్చితంగా మెంటల్లీ చాలా టఫ్ ఉండాలి బిగ్ బాస్ నుంచి. బిగ్ బాస్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అందులో సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాక మళ్ళీ సర్వైవ్ అవ్వడం ఇంకొక పెద్ద టాస్క్. అది బయటకు వచ్చాక ఇఫ్ యు ఆర్ బ్రూటల్లీ ట్రోల్డ్, నువ్వు ఏదన్నా వర్స్ట్ బిహేవియర్ లో ఉండి బయటకు వచ్చాక అసలు నువ్వు హౌ డు యూ షో యువర్ ఫేస్ బయటికి? ఫ్యామిలీ ఏమంటారు ఫస్ట్, బయట వాళ్ళు ఎవరికి మొహం చూపించాలి, ఎలా అసలు ఏం అర్థం కాదు. అది ఆ ట్రోలింగ్ ని చాలా హ్యాండిల్ చేయాలి గట్టిగా. చాలా మంది రిలేషన్షిప్స్ పాడైపోయి యూనో బయటికి రాక చాలా మంది మంత్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది. చాలా టార్చర్ ఉంటుంది అది. సో అందుకని మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది బిగ్ బాస్ ది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో షో యూ వాట్ ఆర్ యువర్ ప్లసెస్ అండ్ మైనసెస్. మనకి మనమే ప్రాపర్గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, ఓకే నాకు ఈ విషయాలు నేను సరిగా హ్యాండిల్ చేయాలా, ఇవి బాగా చేశాను అని మనకే తెలిసిపోతుంది. మన బొక్కలు ఎక్కడనే మనకే తెలిసిపోతుంది, క్లియర్గా చూపిస్తుంది. అది మన గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ నేను ఎవాల్వ్ కూడా చేస్తుంది. నేను అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఎక్కువ ఐ యూస్ టు కంటైన్ మై సెల్ఫ్. కొంచెం నాకు ఆ షాకిల్స్ బ్రేక్ చేసినైతే బిగ్ బాస్. బిగ్ బాస్ వల్ల నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యా, బాగానే ఓపెన్ అప్ అయ్యా, బాగా ఓపెన్ అప్ అయ్యా. అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని. రైట్. ఓకే. యు బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్? అంటే నేను మొన్న పోస్ట్ కింద చూసా మీకు, మేనిఫెస్టేషన్ టైం ఇది అన్నట్టు. డు యు బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్? ఓకే. జరిగిన కూడా ఉన్నాయి అలాంటివి, ఒక 2-3 సిచ్యువేషన్స్ లో. అంటే ఇలా అనుకుంటూ రిపీటెడ్ గా అనుకోవడం కాదు, ఇట్స్ జస్ట్ స్ట్రాంగ్ బిలీఫ్, గట్ ఫీలింగ్. ఓకే. మనం అక్కడ ఆల్రెడీ ఉన్నాం, ఆ పని చేస్తున్నాం అని మేనిఫెస్ట్ చేసుకుని, అండ్ యూ ఆల్సో నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే ఇప్పుడు జస్ట్ అనుకుంటే సరిపోదుగా, దాని గురించి ప్రయత్నం చేయాలి. సో ఆ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం అది చాలా జెన్యూన్ గా ఉండాలి ఆ మేనిఫెస్టేషన్. వెరీ ప్యూర్గా ఉండాలి. అంటే ఏ ఎజెండాస్ ఉండకూడదు.
నెగిటివ్ ఎజెండాస్ ఏమి ఉండకూడదు. ఓకే. అప్పుడు అది వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. మీకు కూడా అయింది అలా? ఒక రెండు మూడు సార్లు అయింది లైఫ్లో. ఒక జాబ్ విషయంలో అయింది. నేను ఒక జాబ్ చాలా గట్టిగా కోరుకున్నా, సాఫ్ట్వేర్ జాబ్. ఐ మేనిఫెస్టెడ్ ఇట్. ఆ జాబ్ వచ్చింది నాకు. ఇప్పుడు అది మీరే వదిలేసారా? అది వదిలేసాను నేను. అండ్ ఆ విషయంలో మాత్రం నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. ఓకే. వర్కౌట్ అవుతుంది అని చెప్పి. అండ్ కరంగలి మాల వేసినట్టున్నారు ఏంటి? ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, మీరు ఎందుకని వేసుకున్నారు? నేను ఈ మధ్య కాదు కానీ నేను చాలా మంత్స్ అయింది. యాక్చువల్లీ నేను కొనలా, మా పిన్ని ఆవిడ కొంచెం బాగా స్పిరిచువల్, మా మాధవ్ పిన్ని. సో ఆవిడ అక్కడికి వెళ్తున్నారు టెంపుల్ కానీ వెళ్తే చెప్పా, ఇలా వీలైతే ఒక మాల తీసుకో పిన్ని అని అంటే ఆవిడ గుర్తుపెట్టుకుని పాపం నా పూజ చేయించి అర్చన చేయించి మాల మీద అదే గోత్రనామాలతో చేయించి పాపం తీసుకొచ్చింది ఆవిడ. సో అందుకని నేను సర్ప్రైజ్ అయ్యా. అండ్ షీ ప్రెజెంటెడ్ మీ ఆన్ మై బర్త్డే. ఓకే. సో ఇంకా వేసుకుంటున్నాను అప్పుడప్పుడు. బట్ ఎందుకని వేసుకోవాలనిపించింది కరంగలి మాల? ఐ ఫెల్ట్ ఎందుకో మంచి పీస్ ఇస్తుంది, కొంచెం మెంటల్ పీస్ ఇస్తుంది, కొంచెం కామ్నెస్ కానీ ఆ నెగిటివిటీ దిష్టి అదంతా లేకుండా చేస్తుందని ఎవరో చెప్పారు, ఇద్దరు ముగ్గురు. సరే ట్రై చేద్దాం అని చెప్పి వేసుకున్నా. చాలా మంచి అయింది కదా అలా అనిపిస్తుంది, అంటే పీస్ వస్తుంది, నెగిటివిటీ పోతుంది అలా? పర్వాలేదు, కొంచెం అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది. బట్ ఐ థింక్ మన లైఫ్లో ఇప్పుడు మేమున్న ఫీల్డ్లో కానీ ఎనీ అదర్ ఫీల్డ్ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. బికాస్ వీఆర్ ఆల్ అంబిషియస్ పీపుల్. మనకి ఆగం ఒక దగ్గర సరిపోదు, మనకి కంటెంట్మెంట్ ఉండదు, ఏదోటి కావాలి, ఏదోటి ట్రై చేస్తూ ఉండాలి. సో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అది ఇంకా మనం అంటే ఒకటి ఐ వుడ్ సే దెర్ ఈస్ వాట్ చేంజ్ ఏమొచ్చిందంటే వర్కౌట్ అవ్వకపోయినా పర్లేదు, ఎఫర్ట్ పెట్టాలి, ప్రయత్నం పెట్టాలి అన్న ఫేజ్లో ఉన్నా నేను. సో అవ్వలేదు అనుకోసారి అవ్వలేదని వదిలేస్తున్నా, బాధపడట్లా. సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది. అరే అది రాలేదు, ఇంత ట్రై చేసిన అన్న ఫీలింగ్ లో ఉండేవాడిని కొన్ని. బట్ ఇప్పుడు ఇంకోటి చేసుకున్నాను, ఆ కంటెంట్మెంట్ అయితే వచ్చింది. ప్రయత్నం చేసుకోవాలి అంతే, ఇంకా రెస్ట్ ఈజ్ అప్ టు గాడ్ అన్నట్టు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయా. అంటే నిజంగానే ఇవాల్వ్ అవుతూ వచ్చారు మీరు, రాను 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 రాను. ఐ హావ్ సీన్ యూ కదా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీలో. ఆ కామ్నెస్ కనిపిస్తుంది మీలో, అది కూడా. యూ బికేమ్ ఏ పర్సన్, గుడ్ పర్సన్ యాక్చువల్లీ. అంతమంది బ్యాడా అలా కాదు, ఐ మీన్ ఐ డిడ్ంట్ నో హౌ టు పుట్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ, బట్ యా యు వాల్డ్ ఇన్ ఏ సంథింగ్ ఏదో ఒకటి కూడా అంది ఒకసారి. అవునా? అది మీరు సీరియల్ స్టార్టింగ్ లో నువ్వు యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్, ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు అంది. నేను అడిగా గుడ్డా బ్యాడ్ అని అడిగా, గుడ్ అనే అంది. యూ హావ్ బికమ్ మోర్ కామ్. అంతకుముందు కొంచెం ఫిచ్చిటీ ఉండేవాడివి, మోర్ హడాడు ఎక్కువ చేసేవాడివి, కొంచెం కామ్ అయిపోయావు అని చెప్పింది. నేను అది పాజిటివ్ గా తీసుకోవాలా, సరే అట్లా ఉండాలేమో అనుకున్నా. ఏంటండి కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్ గా తీసుకో. మరి అది ఎందుకు ఇంత కామ్ అయిపోయాను, మళ్ళీ ఐ హావ్ టు bring that old Arjun back అని అనుకున్నా. బట్ this Arjun is good actually. సో అనుమిత అని వచ్చింది కాబట్టి అనుమిత గారికి ఒక ప్రాంక్ కాల్ చేసి ఒక 1000 రూపాయలు అడగండి, సింపుల్ గా. సింప్లీ ఏ పనిలో ఉందో ఆవిడ, ఏ పనిలో ఉన్నా 1000 రూపాయలు అడగండి, ఏమవుతుంది? ఫోన్ చేసి మొన్న నాకు మీ దాంట్లో నేను కాల్ చేయలేదు, డబ్బులు అడిగిందా? అయితే మీరు డబ్బులు అడగచ్చు, ఒక 1000 రూపీస్ మీరు ఇంకా పెంచొచ్చు కావాలంటే. ఈధర్ అనుమిత ఆర్ వాసంతి, ఎవరికైనా ఓకే. ప్రాంక్ కాల్ లాగా చేసి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వచ్చింది, నా కార్డు నా ఫోన్ పే ఏది వర్క్ అవ్వట్లేదు, సో ఐ హావ్ టు పే. వాసంతితో అయితే ఆ ర్యాపో ఉంది నాకు. అవునా? అనుమితతో లేదు? అనుమితతో అంత డబ్బులు అడిగే ర్యాపో లేదు. వాసంతికి చేయండి. సరే అడుగుదా, చూద్దాం. ఎవరి పనిలో ఉన్నారు చూద్దాం, ఇద్దా లేదా. అమ్మో, మీరు మైక్ దగ్గర పెట్టుకుంటే అమ్మాయిలు ఫోన్ టైం ఎత్తితే ఇంకేముంది, ప్రపంచం అయిపోదు. ఏంటి చెంటు నవ్వుతున్నా? వెంటనే రిప్లైలు ఇయ్యరు, ఫోన్లు ఎత్తరు, అమ్మాయిలకి తెలిసిందేగా.
ఏంటండి మొత్తం అందరు అమ్మాయిలు అనేస్తున్నారు మీరు. ఫ్యాక్ట్స్ అవి అనట్లే, నిజాలు చెప్తున్నాం. ఇప్పుడు అనిమితకి ట్రై చేద్దాం. ఓకే, ఇంటర్వ్యూలో ఉన్నా అని చెప్పొద్దు మీరు. చెప్పండి, అర్థమైందిలే కాన్సెప్ట్. హలో, హాయ్ అనిమిత, హౌ ఆర్ యూ? ఫైన్ రే. యూ బ్యాక్ టు కోల్కతా? Yeah, I just came back today. ఓకే, కెన్ యూ డూ మీ ఎ స్మాల్ ఫేవర్? Yeah, sure. నాకు ఒక 1000 రూపీస్ కొడతావా? గూగుల్ పే. Sure. What? Google Pay you need? యా, జస్ట్ గూగుల్ పే మీ. I'll send you back. Yeah. Yeah. Okay, done. యా, బై. ఒక్క నిమిషం. హలో, నువ్వేం కొట్టక్కర్లేదు, దిస్ ఇస్ జస్ట్ ప్రాంక్ కాల్. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. వైష్ణవి అని చెప్పండి. With I dream. ఐశ్వర్య. వైష్ణవి, సారీ. Okay. Yeah. Vaishnavi, okay. వైష్ణవి. Hi, Vaishnavi. హాయ్ అనుమిత, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. 1000 రూపీస్ అడిగితే ఎందుకని కూడా అడగలేదు మీరు. యా సెండ్ అంటున్నారు. నేను మామూలుగానే అడగను అసలు. I'm working with you. I know he's a good boy, no? హీస్ ఏ గుడ్ బాయ్. Yeah, he's a very good boy. దేవా గుడ్డా, అర్జున్ గుడ్డా? థ్యాంక్ యూ. Arjun is good. Deva has shades. Deva is is wild. also good, but he has shades. Uh-huh. He's a rowdy, no? He's a rowdy, But yeah. I think if Deva asks for money, Meduna will definitely give. Uh-huh. అది కరెక్టే. యా, అక్కడ కూడా ఖచ్చితంగా ఇస్తారు. బట్ యా, థ్యాంక్ యూ ఎనీహౌ. బాయ్. Welcome. Yeah. Bye. థ్యాంక్స్ అనిమిత, థ్యాంక్ యూ. Yeah. Bye. టాక్ టు యు లేటర్, బాయ్. ఏంటి నిజంగానే మీ ఇద్దరికి అంత ర్యాపో లేదా? అతను ఫోన్ ఎత్తినప్పుడు కూడా చాలా నార్మల్ గా యా హాయ్. అంటే మాకు అసలు మాట్లాడుకునే టైమే దొరకదు సరిగా. ఓకే. ఇప్పుడు తను షూట్ కి 1 డే ముందు నైట్ వస్తుంది, షూట్ అయిపోయిన అదే రోజు నైట్ వెళ్ళిపోతుంది. ఓకే. సో మాకు ఎప్పుడన్నా కలిసి ఉన్న సీన్స్ లో మాట్లాడుకుంటాం. మాకు ఇప్పుడు కాంబినేషన్ సీన్స్ ఈ మధ్య కొంచెం తక్కువయ్యాయి. అంతకుముందు ఎక్కువ ఉండే టామ్ అండ్ జెర్రీవి, ఇప్పుడు కొంచెం తక్కువయ్యాయి. ఎందుకంటే వీఆర్ అవాయిడింగ్ ఈచ్ అదర్. ఐఎమ్ అవాయిడింగ్ హర్ బేసికలీ, దేవా ఈజ్ అవాయిడింగ్ హర్. సో ఎప్పుడైనా షూట్ బ్రేక్ లో మాట్లాడుకోవడం, ఏంటి పరిస్థితి, ఆల్ గుడ్, అంతే. ఎందుకంటే వి షూట్ అట్ ఎ వెరీ బ్రేక్ నెక్ స్పీడ్. చాలా ఫాస్ట్ గా ఉంటుంది మా వర్క్. సీరియల్ వర్క్ అంటే ఐడియా చేస్తారు. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడైతే 9 to 9 అరౌండ్, ఆర్ 9:30, 10 కి వైండ్ అప్ చేస్తాం. అంతకుముందు కొంచెం లేట్ షూట్స్ అయ్యేవి బాగానే. ఇనిషియల్ డేస్ లో కొంచెం బాగా లేట్ షూట్స్ అయ్యేవి. ఇప్పుడు కొంచెం పర్లా, ఇప్పుడు కొంచెం స్టేబిలైజ్ అవుతుంది. ఇప్పుడు పర్లేదు. 9 to 9. ఓకే. బట్ దేవా కాకుండా అర్జున్ కి రియల్ లైఫ్ లో మిథున లాంటి వైఫ్ అయితే ఓకేనా? లేదు. నో. వై? అంత మంచి అమ్మాయి. ఐ ఫీల్ అంటే ఐ డోంట్ నో, అది ఎలా ఆన్సర్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రియల్ లైఫ్ లో పర్సన్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎవరు లేరు, చెప్పాక వాయిడ్ అని. శూన్యంలో ఉన్నా బేసిక్ గా. నమ్మేలాగా నిజంగానే శూన్యంలో ఉంటే నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా. అసలు మొహమాటమే ఉండదు నాకు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దొబ్బుతా నేను. అది అలాంటి భయాలు ఏం లేవు, ఉంటే చెప్తా. బట్ వై మిథున ఎందుకు వద్దు అంటే బేసిక్ గా దేవా వ్యూ పాయింట్ అండ్ నా వ్యూ పాయింట్ కూడా ఒకటే. దేవా ఏమనుకున్నాడు, కోపంలో తాళి కట్టాడు. ఎందుకని, ఆ అమ్మాయి వీడేదో ఒక దొంగ పిల్ల ఆపడానికి వెళ్తే ఆ అమ్మాయి వీడి మధ్యలోకి వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. తాళి పవిత్రత అని చెప్పి ఏదో సోది ముస్లిం ముచ్చట్లని చెప్తుంది. వీడికి చిరాకు దొబ్బి, అసలు వాడు ఫ్రాడ్ గాడు, వాడెవడో తాళి కడితే నువ్వు ఎట్లా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వీడు క్వశ్చన్ చేస్తుంటాడు. ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోతా ఉంటది. అందుకని అలా అని చెప్పి వీడు జస్ట్ ఒక తాడు కట్టేస్తాడు, తాళి. అదే కట్టేసి ఇప్పుడు ఏమంటావు, నేను పెళ్లి చేసుకున్నట్ట, నేను నీ భర్తనా, నువ్వు నా భార్య, ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా అని ఏదో క్వశ్చన్ చేసి వెళ్ళిపోతాడు. పిచ్చదానా అని చెప్పి తాళి తీసేసి పో అని చెప్పి వెళ్ళిపోతాడు వీడు. కానీ ఈ అమ్మాయి ఇంత చదువుకున్న అమ్మాయి, యుఎస్ లో చదువుకుని వస్తుంది. ఈ అమ్మాయి పెట్టే వాళ్ళ చదువుకుని ఇంటికి వచ్చేస్తుంది. నేనే నీ పెళ్ళ, నేను నా భర్త, అండ్ వీడిని మళ్ళీ ఇష్టపడి చేసుకోవడానికి ట్రై చేస్తూ వీళ్ళ ఫ్యామిలీని. ఇట్స్ వెరీ గుడ్ కంటెంట్ ఫర్ సీరియల్, బట్ ఐ థింక్ ఇన్ రియల్ లైఫ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో అలా ఎవరైనా చేస్తే ఐ ఫీల్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనిపిస్తుంది నాకు. చదువుకున్నా లేదా, నువ్వు ఇంత పిచ్చిదానివా అనిపిస్తుంది అది. అండ్ బట్ ఐ మీన్ ఐ డోంట్ థింక్ ప్రాక్టికల్లీ అలా చేసేవాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఉంటే వాళ్ళు మెంటల్ స్టేట్ చెక్ చేయాలి ఫస్ట్.
మరి సీరియల్ మాత్రం అంత బాగా వర్కౌట్ అయింది. చదువుతో ఏంట్రా నాయనా అని అనుకుంటా నేనైతే. ఓకే, సరే మంచి అమ్మాయి ఏమో అని అనుకుని మేబీ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్ ఖచ్చితంగా. యూనో ఐ ఫీల్ వితౌట్ ట్రావెలింగ్ విత్ మిథున ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. ఓకే కదా, ఇప్పుడు అలాంటి మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా తాళి కట్టను. ఒకవేళ అలా కట్టినా అమ్మాయి వచ్చినా కానీ ఇలాంటి ఒక 6 months 8 months ట్రావెల్ ఉండి ఒకళ్ళు అర్థం చేసుకుని అప్పుడు కానీ మనం డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఓకే, అది అనుమిత ఎలాంటి అమ్మాయి? షీస్ గుడ్, షీస్ ప్రొఫెషనల్, వెరీ గుడ్ యాక్టర్. ఓకే, కష్టపడి భాష నేర్చుకుని చెప్తోంది తెలుగులో. యా, మంచి అమ్మాయి, ప్రొఫెషనల్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ గా, అంతమించి నాకు పెద్ద తెలియదు ఆ అమ్మాయి గురించి. నేనేం అడగనండి అంత. తెలిసిందిగా మన వాళ్ళు లింకప్లు స్టార్ట్ చేస్తారు అంటే తమ్ముళ్ళు చేస్తారు. మీరు మరీ ఆరితేరిపోయి ముందే మీకు మీరే చెప్పేసి ఇచ్చేస్తున్నా. అందుకే ఇది ఇలా ఉండొద్దు. పాత అర్జునే బెటర్. ఆ పాత అర్జున్ మీరందరూ కాదు, చాలా మంది కలిసి చంపేశారండి. అయ్యో, చంపేశారా? గాన్, ఇస్ నో మోర్ దేర్. ఇప్పుడు అందుకే శూన్యంలోకి వెళ్ళిపోయాడు. ఓహో, ఇది ఇప్పుడు నేను ఇక్కడైనా ఒక రౌండ్ గీసుకొని ప్రాపర్ గా కూర్చొని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ చేసుకుంటే వర్కౌట్ అవుద్ది. బట్ ఓకే, ఇప్పుడు కాదులే, తర్వాత ఆలోచించొద్దాం. ఆలోచించే మ్యాటర్ ఏం కాదు. సర్లే, ఇప్పుడు శూన్యానికి వెళ్ళిపోయారుగా ఎట్లయినా మొత్తానికి. అది వర్కౌట్ ఇంకా అదేంటది, హిమాలయస్కి వెళ్ళడమే నెక్స్ట్. సో మీకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఫస్ట్ గ్రౌండెడ్ ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. ఓకే, తప్పు చేసాను ఒప్పుకోవాలి. తప్పు చేసాను ఒప్పుకోవాలి. ఊరికే ఎనీథింగ్ హ్యాస్ టు బి ఆర్గానిక్. ఓకే, ఐ ఫీల్ లవ్ షుడ్ బి ఎఫర్ట్లెస్. లవ్ అనేది మనం ఎక్కువ కష్టపడి ప్రయత్నించి దాన్ని సాధించి అలా కాకుండా, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ఒక మంచి రెసిప్రొకేషన్ ఉండాలి అటు నుంచి ఇటు నుంచి, మ్యూచువల్ ఎఫర్ట్స్ ఉండాలి. నాకు చాలా ఇంపార్టెంట్ విషయం మ్యూచువల్ ఎఫర్ట్స్. అది నాకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? టిపికల్ క్వశ్చన్. దానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటది. లవ్ అంటే మరి అదే, ఏం చెప్తుంది దానికి? ఒకప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు వాయిడ్ లో ఉన్నా కదా, నాకు ఆన్సర్ రావట్లేదు. మీరు అన్నిసార్లు వాయిడ్ అంటే నేను జస్ట్ ఫీలింగ్, జస్ట్ బటర్ఫ్లై ఫీలింగ్. నువ్వేమన్నా చేయగలవా మనిషి కోసం, మనిషి గురించి. అట్లా మీరు ఎప్పుడు చేయలేదు? చాలా సార్లు చేశా, బోల్డ్ అని చేశా. అవన్నీ చేసి అలసిపోయాను కాబట్టి ఇప్పుడు వాయిడ్లోకి వెళ్ళా. అయ్యో, ఇప్పుడే ఏదో సన్యాసం తీసుకునే ఫీలింగ్ వస్తుంది నాకు కదా. ఇంకొన్ని రోజులే హిమాలయాస్ డైరెక్ట్. పాపం దేవా ఫ్యాన్స్ ఏమైపోవాలండి? ఏమలేదు, దేవాలో చూసుకుంటారు అంతే. దేవాలు క్యారెక్టర్ చేస్తాం, దాన్ని న్యాయం చేస్తాం. బట్ అర్జున్ ఐ డోంట్ నో వేర్ హీ విల్ ఎండ్ అప్. నేను కూడా క్యూరియస్ గానే ఉన్నాను, వేర్ అర్జున్ విల్ ఎండ్ అప్ విత్ హూ అని. నాకెందుకో ఇది ఎక్కడో ఎవరికో డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తున్న ఫీలింగ్ వస్తుంది మీరు ఇంటర్వ్యూలో కూర్చొని. ఎవరి క్వశ్చన్? నాకు నేనే వేసుకుంటున్నా క్వశ్చన్. నిజంగానే. సర్లేండి, ఎక్కువ లాగి నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు కాబట్టి. లవ్ అంటే అగైన్ ఎనీ లవ్ అనే కాదు, ఎనీ రిలేషన్షిప్ హ్యాస్ టు హ్యావ్ మ్యూచువల్ ఎఫర్ట్స్. రెండు సైడ్ వర్క్ అయితే కానీ, ఇప్పుడు ఎనీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, ఎనీథింగ్. ఇప్పుడు ఓన్లీ మదర్ అండ్ చైల్డ్కే అది మ్యూచువల్ ఎఫర్ట్స్ అవసరం. మదర్ పాపం ఆల్వేస్ షీ విల్ బి గివింగ్, బట్ చైల్డ్ నుంచి కూడా ఉండాలి. ఆఫ్టర్ వెన్ హీ గ్రోస్ అప్, ఇప్పుడు వాళ్ళ ఓల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వీడు ఖచ్చితంగా ఆ కేరింగ్ అది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఓల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. సో అక్కడ మ్యూచువల్ ఎఫర్ట్స్ కంపల్సరీ అవసరం, ఆ ఆర్క్ క్లోజ్ అవ్వాలంటే. నేను నా ఎక్స్పెక్టేషన్ అంటే నేను 75% ఇస్తా, నువ్వు అట్లీస్ట్ 25 వస్తే ఐ విల్ బి హ్యాపీ. ఓకే, బట్ నాకు తెలిసి ఈ మధ్య ఎవరు అలా లేరని అనిపిస్తుంది అమ్మాయిలు. ఏంటి 25 కూడా ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు 100 కావాలంటున్నారు వాళ్ళు. ఇది టూ మచ్ అండి. మీరు మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. అలానే ఉన్నారు, మరి నాకు తగిలే వాళ్ళందరూ అట్లనే ఉన్నారు.
మీరు ఎత్తుక్కుంటే అందుకని నాకు భయం వెళ్తున్నట్టున్నారు. వేస్తుంది, ఈ అమ్మాయి ఏంట్రన్నా ఈ ప్రపంచం ఇలా అయిపోయారు వీళ్ళందరూ, ఇన్స్టాగ్రామ్ వచ్చి అమ్మాయిలు పాడి చేస్తుంది అనిపిస్తుంది. ఆహా, అమ్మాయిలనే పాడు చేసింది. సో ఫైనలీ వాట్ ఇస్ యువర్ గోల్ అసలు? ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అవ్వాలి విత్, ఇప్పుడు పెద్ద గోల్స్ ఉన్నాయి కానీ ఫర్ నో అయితే ఒక మంచి మార్కెట్ ఉన్న బ్యాంకబుల్ హీరో అయ్యి ఒక మంచి మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్తో పాటుగా ఒక మంచి సినిమాలు చేసుకుంటూ మంచి వెబ్ సిరీస్, అది నా గోల్. అంతేనా? అంతే, అంత పెద్ద పెద్ద గోల్స్ ఏం లేవు. అది చాలా పెద్ద గోలే కదా. ఖచ్చితంగా పెద్దదే. ఇప్పుడు కష్టమే కాబట్టి. Yeah, yeah. అయినా ఇప్పుడు చిన్న చిన్న హీరోలు కూడా, చిన్న చిన్న యాక్టర్స్, ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్న యాక్టర్స్ కూడా ఇప్పుడు మంచి సినిమాలు తీసి అవును మనం చూస్తున్నాం కదా. వస్తున్నాయి. అలాగే వన్డే అలాంటి ప్రాజెక్ట్ అయినా ఒకటి మంచిది వస్తే చేసుకోవాలి. మీకు కూడా అలా అంత ప్రమోషన్ చేసే ఇది ఉందా? ఈ రోడ్ల మీదకి వెళ్ళిపోయి సెప్టెంబర్ 5th వస్తుంది లేకపోతే 7th వస్తుంది నా సినిమా చూడండి అని చెప్పేసి? అంటే ఇంకా సినిమా బట్టి ఉంటది, ఆ ప్రొడక్షన్ హౌస్ బట్టి. నేను చాలా మంచి ప్రమోషన్స్ చేసి నా ప్రాజెక్ట్స్ బాగానే చేసుకుంటాను నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా. ఆ సబ్జెక్ట్ ని బట్టి, ఆ పరిస్థితులు బట్టి చేస్తాం మార్కెటింగ్ ఏదైనా. ఓకే. యా, మరీ రోడ్ల మీదకి వెళ్ళి అలాగా అంటే ఇంకా ప్రతి దానికి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. పరదా వాళ్ళు బాగా చేశారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్. సో అట్లానే మన సినిమా కంటెంట్ బట్టి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో మొత్తం సినిమాలు అయితే చేయాలి, ప్రాపర్ సినిమా చేయాలి, ఒక మంచి విలా కొనుక్కోవాలి, నాకు ఇష్టమైన మనుషులతో ఉండాలి అందులో. అది ఆ ఇష్టమైన మనిషి ఎవరనేది అది నాకు తెలీదు, క్వశ్చన్ మార్క్. నిజంగానే ఐఎమ్ వెయిటింగ్ హూ విల్ బి దట్ పర్సన్. అక్కడ వెనక చూసారా, అతని ఫేస్ లో కూడా నమ్మకం లేదు పాపం. నాకే తెలీదు ఎవరో, చెప్తున్నాగా, ఐ డోంట్ నో. యా, ఇట్స్ ఓకే, విల్ సీ. విల్ వెయిట్ అండ్ సీ. ఎవరు వస్తారు ఆ ఫ్యూచర్ లో ఎవరో. అప్పుడు నా పిల్లలు చెప్పుకుంటా హౌ ఐ మెట్ యువర్ మదర్ అని. ఇన్స్టా ఫాలో అవుతున్నారు మీరు కదా? మీమ్స్ చూస్తారా? బాగా చూస్తా, బాగా. ప్రతి దానికి లైక్ కొడతాను నేను. నాకు నచ్చిన ఆపేసుకోను. అంటే కొంతమంది సెలబ్రిటీస్ వాడెవర్ కొడతాం వద్దని ఆలోచిస్తారు కదా, అట్లేదు. నాకు నచ్చిన మీమ్స్ అన్ని కొడతా ఉంటాను. మీకు గిల్టీ ప్లెజర్ ఏమైనా ఉందా ఇట్లా? ఇన్స్టాగ్రామే నాకు గిల్టీ ప్లెజర్. నాకు బోర్ కొట్టిన స్ట్రెస్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా, చేసా మీమ్స్ చూస్తా ఉంటా, జనాల ఫీడ్ చూస్తుంటా, అంతే. అది ఎక్కువ గిల్టీ ప్లెజర్ అయితే. అది టైం పాస్ అయితే వెబ్ సిరీస్ అవి చూస్తా, ఓటీటీలో ఇంట్లో కూర్చొని మంచిగా చూస్తారా? అవి చూస్తా. ఈ మధ్య ఓవర్ రేటెడ్ అనిపించిన ఒక సిరీస్ అసలు అలాంటి చూడండి, అసలు టైం అయ్యాను ఫస్ట్ 5 నిమిషాలు తీసి పడేస్తాను నేను. అవునా? అంత టైం స్పెండ్ చేయను. బాగా నచ్చితేనే చూస్తా. నన్ను ఓపెనింగ్ లో నన్ను కూర్చోబెట్టలేకపోతే నేను కంటిన్యూ చేయలేను. ఐ నీడ్ ఎ ప్రాపర్ హుక్ లైన్ కూర్చోబెట్టడానికి. అలా చెప్పకూడదు కూడా బాగాలేదని, ఎందుకు పాప వాళ్ళ కష్టం వాళ్ళు తీస్తారు. ఇదిగో మీరే చెప్పి మీరే పేర్లు చెప్పను నేను. అంటే అంటే ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళదే. మేబీ వాళ్ళ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే రైటింగ్ అది అయి ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ ఐ నీడ్ ఎ ప్రాపర్ హుక్ లైన్, నన్ను కూర్చోబెట్టాలి. దెన్ ఐ విల్ వాచ్ ది సిరీస్. అట్లా అదర్వైజ్ చూడండి నేను. ఓపెనింగ్ మంచి ఇదిగా మంచిగా సాలిడ్ పడాలి, ఫస్ట్ సీనే వాట్ ఈస్ దిస్ అన్న పడాలి, అప్పుడు నేను మిగతా అంతా చూస్తా. వాట్ ఈస్ దిస్ అని అంటారా మీరు యాక్చువల్లీ? లేదు, ఇది మళ్ళీ బూత్ లైన్ కానీ కొంచెం మీకు పొలైట్ గా చెప్తున్నా. ఏ జోనర్ చూస్తారు ఎక్కువ? అన్ని చూస్తా, హారర్ తప్పించి అన్ని చూస్తా. హారర్ తప్పించి హైఫై జాంబీస్ అవి చూస్తా, అవి బాగా ఇష్టం. హారర్ చూడను, ఒక్కడే ఉంటా నేను. ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి చూడండి. హారర్ ఎక్కడ తిరుగుతుంటే వచ్చేస్తుందా? ఆల్రెడీ చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి నాకు, సో అందుకని చూడను. అంటే ఆ ఫీల్ అవ్వడం, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వడం, నెగిటివ్ ఎనర్జీ, అలా 2-3 సార్లు అయ్యాయి నాకు. ఇప్పుడు అలవాటు పడిపోయా. ఇప్పుడు చిల్, అసలు ఏమన్నా తగిలినా సర్లే కానీ నీ పన్ను చూసుకో అంటాను. ఒకసారి అర్ధరాత్రి సో నేను పడుకుని ఉంటా, నా బెడ్రూమ్ బయట పాస్ వే ఉంటుంది, అక్కడ లైట్ ఉంటుంది, ఎల్లో లైట్ ఏదో, రైట్. డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉంటుంది. నాకు ఎందుకు ఇలా మెలకు వచ్చి చూసా, డోర్కి ఒక నాబ్ ఉంటుంది కదా, అది ఇట్లా తిరుగుతుంది, అది ఇట్ట తిరుగుతుంది, అది ఇట్లా ముందుకు వచ్చి వెనక్కి వచ్చి ఇట్ట తిరుగుతుంది. చూసా, చూసి మేబీ నేను తప్పు చూస్తున్నానేమో, అదే కాదేమో లే అని చెప్పి మళ్ళీ కాసేపు పడుకున్నా. తర్వాత మళ్ళీ కాసేపు మళ్ళీ చూసా, మళ్ళీ అలానే తిరుగుతుంది. నా ఐసైట్ లో ప్రాబ్లమా లేకపోతే నిజంగానే తిరుగుతుందా అర్థం కాలేదు నాకు. సరే ఏదో ఆడుకుని నీకు కావాల్సిన డిస్టర్బ్ చేయబాక నేను పడుకుంటా అని చెప్పి పడుకున్నాను.
సీరియస్లీ నిజంగా అసలు నిద్ర పడుతుంది అలాంటి సిచ్యువేషన్ అలా పడుకుంటే గానీ అవి మనల్ని ఏం చేయవు. మనం అంత స్ట్రాంగ్ గా ఉంటే గానీ అవి మనం డిస్టర్బ్ చేయవు. బికాస్ వీఆర్ అట్ హయ్యర్ ఎనర్జీ ఫామ్. మన ఎనర్జీ స్టేట్ హయ్యర్ వాటికంటే కూడా. అవి మనల్ని బాదర్ చేయడానికి ట్రై చేస్తాయి ఇట్లాగా, బట్ మనం పట్టించుకోకూడదు. వాడు ఈ అమ్మాయి ఎంత చేసినా వీడు పట్టించుకోవట్లేదు అని చెప్పి పక్కింటికి వెళ్ళిపోతాయి అవి. మీరు చిన్న పిల్లల స్టోరీ చెప్పినట్టు అవి ఏం నిజంగా చేస్తారు యా సడన్ గా ఇప్పుడు నీకు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయి అనుకో, లేస్తావా? లేచినప్పుడు నువ్వు ఏ పొజిషన్ లో ఉంటావు? సైడ్ వైజ్ ఉంటావా, స్ట్రైట్ ఉంటావా? ఏమో లేదా నాకు యూజువలీ స్ట్రైట్ వస్తా, అర్థం అయిపోద్ది ఓహో బ్యాడ్ ఎనర్జీ వెళ్ళింది అందుకే నాకు ఈ డ్రీమ్ వచ్చింది అర్థం అయింది. ఏంటి పైనుంచా ఆర్ పాస్ అయింది వాట్ ఎవర్, చుట్టుపక్కల ఏదో బ్యాడ్ ఎనర్జీ భయపడుతున్నారు ఇప్పుడు అన్న ఫీల్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ బోర్లా పడుకుని నాకు అవసరం లేదు డ్రీమ్ అని చెప్పి పడుకుంటే ఈ నీచి అని చెప్పి చిరాకు వచ్చి పక్కింటికి వెళ్ళిపోతాయి అనమాట. అలా స్ట్రాంగ్ గా ఉండాలి. అలా నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు భయం లేదు. వచ్చి పడుకోండి పర్లేదు పక్కన పడుకో. ఒకసారి నేను టీవీ చూస్తుంటే ఇలాగా సోఫాలో ఎవరో నా పక్కన కూర్చుని ఫీల్ వచ్చింది అన్నట్టు. సోఫా పైన అనమాట. ఇలా చూస్తున్నాను, ఏంటి ఎవరు ఇలా పక్కకు చూస్తే ఎవరు లేరు. సరే ఇద్దరం కలిసి చూద్దాం టీవీ అని నేను అనుకున్నా. బయటికి కూడా అన్నా నువ్వు కూడా టీవీ చూడు నేను కూడా టీవీ చూస్తాను అనుకున్నా. అంతే 5 నిమిషాలపై మర్చిపోతాం. భయపడకూడదు. ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉంది భయపడుతున్నాం అనుకో, వి బికమ్ మోర్ వల్నరబుల్. నాకు అప్పటికే గుండెపోటు వచ్చేసి ఉంటుంది, నేను చచ్చిపోతా వెంటనే. అంటే అలా నేను ట్రైన్ చేసుకుంటే కానీ ఆ భయం పోదు. నాకు ఇంత అనిపిస్తే అది కూడా అనుకోవచ్చు, అది హెల్ప్ చేస్తుంది. అది వెంటనే ఇనిషియల్ డేస్ లో అది హెల్ప్ చేస్తుంది. కానీ దాంతో పాటు భయం కూడా పెరుగుతుంది. భయపడుతూ చెప్తుంటావు కదా, నీ మంత్రా కంటే కూడా నీ భయం ఎక్కువ ఉంటది. నీ భయం కంట్రోల్ అయిపోవాలి. అప్పుడు నీ ఎనర్జీ స్టేట్ క్లీన్ గా ఉంటుంది. మీరు ఎందుకని ఫిలాంథ్రపిస్ట్ లేకపోతే సైకాలజిస్ట్ ఇలా అవ్వాలని? ఎందుకు ఒంటరిగా ఉంటారు మీరు? మీ అంటే మా పేరెంట్స్ యూజువల్లీ మా ఊళ్ళో ఉంటారు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు అనమాట. సో అందుకే నేను ఐ లైక్ స్టేయింగ్ అలోన్. యు లైక్ స్టేయింగ్ అలోన్. నాకు కనిపిస్తుంది మీ ఫ్యూచర్ అంతా మొత్తం సన్యాసం తీసుకొని ఆరెంజ్ బట్టలు వేసుకొని అంతే. వదిలే ఎవరన్నా ఉంటే బాగుంటది కంపానియన్షిప్. ఎప్పుడైనా ఐ ఫీల్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఎ కంపానియన్. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు వద్దని ఫిక్స్ అయిపోతున్నారు కదా. పెళ్ళి అనట్లేదు కానీ కంపానియన్ అంటే కంపానియన్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎ వైఫ్, గర్ల్ ఫ్రెండ్, ఆర్ ఎనీబడి, ఆర్ ఎ రూమ్మేట్. మనకి మన లైఫ్లో జరిగే ఈవెంట్స్ హై ఆర్ లో షేర్ చేసుకోవడానికి ఒక మనిషి అయితే ఉండాలి. సో దట్ కంపానియన్ ఈజ్ ఎ మస్ట్ ఐ ఫీల్. అయితే మీ పేరెంట్స్ ఉంటారు కదా. అదే మనకి ఇప్పుడు పేరెంట్స్ నుంచి పేరెంట్స్ మనతో ఎల్లకాలం ఉంటారు కదా. సో మనం ఓల్డ్ ఏజ్ స్టేజ్ కి మనకు కూడా కంపానియన్ ఉండాలి. ఓకే. సో యు విల్ గెట్ మ్యారీడ్? I don't know, but I'll try to find a companion. Whether I'll get married or not, that's up to them. Up to them. వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా పెళ్లి చేసుకోవడానికి. అప్పుడే చేసుకోగలం. నేను ఒక్కడిని తాళి కట్టేస్తా అంటే దేవా అయితే కట్టేస్తాడు. మిథున దొరికితే సూపర్. I'm not Deva, I'm Arjun. Even though we have similarities between me and Deva, but I'm not Deva. అలా అయితే తాళి కట్టాలి. అలా అయితే కట్టలేదు. నాకు హెవీ ప్లాన్స్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి పెళ్లి చేసుకోవాలంటే. డెస్టినేషన్ అలాంటివే ప్లాన్స్ ఉన్నాయి. అది అట్లా చేసుకొని చేస్తే అసలు వేరే రేంజ్ లో చేసుకుంటా. అది వెయిట్ చేయండి గైస్ అర్జున్ కళ్యాణ్ గారి పెళ్లి కోసం. అప్పటి వరకు నిజంగా ఐ మేనిఫెస్ట్ మీకు కూడా ఒక మంచి సినిమా రావాలని చెప్పేసి, మంచి హీరో అయిపోవాలని చెప్పేసి, హీరోనే అలా బెటర్ ప్రాజెక్ట్స్ అలా అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవాగా ఇంకా మమ్మల్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. I'll try. Thank you. Thank you so much.